హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్సన్స్ సంబంధించిన విషయాలు చూద్దాం. వీటిలో మొదటి అంశము, భారతదేశ చరిత్రలోనే అయోధ్యలోని రామ మందిరము నిర్మాణం అనేది చారిత్రాత్మకతను సంతరించుకుంది. భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ విజయ్ దివస్ ఉత్సవాలను ఈరోజు మధ్యాహ్నము ప్రారంభమవుతున్నాయి. జనవరి 22, 2024 సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో శుభముహూర్తాన్ని ఖరారు చేశారు. సర్వాంగ సుందరంగా నగరాన్ని కూడా ముస్తాబు చేశారు. ప్రాణప్రతిష్ఠ చేయనున్న భారత ప్రధాని ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు భారీ భద్రతా ఏర్పాట్లనేవి చేపట్టారు. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది, ప్రత్యక్ష కోట్ల మంది పరోక్ష వీక్షణ ద్వారా అభిలగ్నంలో ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 12:20 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేది చేపట్టనున్నారు. 14 జంటలు కార్యకర్తలుగా వ్యవహరించనున్నారు. ప్రముఖులు, స్వామీజీలు 7,000 మంది పాల్గొనున్నారు. ఈ నెల 16వ తేదీన పూజా కార్యక్రమాలు అనేవి ప్రారంభించారు. 50 వాయిద్యాలతో మంగళధ్వనులు అనేవి చేపట్టనున్నారు. 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదిక పైన చోటు కల్పించిన సంగతి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం అనేది ఉంటుంది. రామమందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకను వీక్షించనున్నారు. దేశ విదేశాల్లో ఆలయాల్లోని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్ DC, ప్యారిస్ నుంచి సిడ్నీ దాకా అనేక ఆలయాల్లో ఓ పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 60 దేశాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా అయోధ్య రామయ్యకు ముత్యాల గజమాలను 9 రోజులుగా కష్టపడి రూపొందించారు. హైదరాబాదులోని తార్నాక్కు చెందిన మద్దుల వెంకట్ దాస్. రామేశ్వరంలో కోదండరాముడికి ప్రధాని ప్రత్యేక పూజలుగా చేశారు. తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతంలో కోదండరాముడి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేశారు. రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకొని రాత్రి రామేశ్వరంలో రామకృష్ణ మఠంలో బస చేసి ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో అరిచ్చల్ మునై సముద్ర తీరానికి చేరుకొని పూజలు చేశారు. ఇక ఆలయం యొక్క విశేషాలను చూసినట్టయితే, రామమందిరములో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అడుగులు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు రూపొందించారు. శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. ఆలయంలోని తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణం గుండా బయటకు రావాల్సి ఉంటుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపతరాయ్ తెలిపారు. ఆలయంలో 3 అంతస్తుల్లో నిర్మించారు. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి అంతస్తుకు 20 అడుగుల ఎత్తున మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు అనేవి ఉన్నాయి. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య ఆలయంలో ఏర్పాటు చేసినవి మనం చిత్రంలో చూడవచ్చు. ధరణి పోర్టల్ వెలుపల ఉన్న భూ ఖాతాలకు రక్షణ కల్పించడం, బాధితుల సమస్యలను మార్గం చూపడానికి ధరణి కమిటీ కసరత్తు ప్రారంభించింది. 2020 అక్టోబర్లో ముందు మా భూమి పోర్టల్ వేదికగా భూముల నిర్వహణ ఉండేది. భూ లావాదేవీలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగేవి.
భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన 10 రోజుల తర్వాత రెవెన్యూ దస్త్రాల్లో భూ యాజమాన్య హక్కుల మార్పిడి మ్యూటేషన్ చేసేవారు. తర్వాత రాష్ట్రంలో గతంలో భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ కమిషనర్ ఇలా వ్యవస్థలు ఉండేవి. హక్కుల కల్పన అంతా తహసీల్దార్ స్థాయిలో జరగ్గా సమస్యలు ఉత్పన్నమైతే దశల వారీగా అప్పీల్ చేసుకునేందుకు రెవెన్యూ కోర్టులు ఉండేవి. ధరణి వచ్చాక జిల్లా కలెక్టర్ లేదా సీసీఎల్ఏ రెండే వ్యవస్థలు దీనిలో ఉన్నాయి. ఈ విధంగా సీసీఎల్ఏకి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్తాయి. క్షేత్రస్థాయి సమాచారానికి కలెక్టర్లు తహసీల్దార్లపైనే ఆధారపడి ఉంటాయి. దీనికోసం ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలో కొన్ని మార్పులు అనేవి అవసరమవుతాయంటూ ఆ కోణంలో కమిటీ ఆలోచన చేస్తుంది. మూసీ నది సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వాలని దుబాయ్లో పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. మూసీ నదిలోని నీటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించాలని తదితర దీర్ఘకాలిక ప్రణాళికపైన ఆయన దృష్టి పెట్టారు. హైదరాబాద్లోని మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించేందుకు వివిధ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రతినిధి బృందం లండన్లో థేమ్స్ రివర్ ఫ్రంట్ను, దుబాయ్లో వాటర్ ఫ్రంట్ను సందర్శించి వాటిని అభివృద్ధి చేసిన విధానాలను తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో మూసీ నది పునరుజ్జీవానికి వాటిని అనువర్తింపజేసే విధంగా సలహాలు తీసుకుంది వారి నుంచి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల బృందంతో కలిసి ఒక భవంతికి వెళ్ళి వాటర్ ఫ్రంట్ను తిలకించారు. చుట్టూ నీళ్లు, పక్కనే ఆకాశాన్ని అంటుకున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులు ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకొని ఈ ప్రాజెక్టు దుబాయ్లో పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకునే విధంగా ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని కూడా ఇవే పద్ధతులను అమలు చేయాలని పలు ఒప్పందాలను చేసుకొని నేడు హైదరాబాదుకు సీఎం రేవంత్ రెడ్డి గారు రానున్నారు. అయోధ్యలో రామమందిరము ప్రారంభోత్సవం సందర్భంగా అంతరిక్షం నుంచి తీసిన అయోధ్య రామమందిర చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అందజేసింది. అంతరిక్షంలో సంచరిస్తున్న ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం దీన్ని తీసింది. గతేడాది డిసెంబర్ 16న ఈ చిత్రంలో దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, పవిత్ర సరయు అనేవి ఉన్నాయి. రాజన్న సిరిసిల్లలోని కేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తన ప్రతిభను చాటాడు. రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠకు పురస్కరించుకొని అన్ని గ్రామాల నుంచి అయోధ్య రామాలయానికి కానుకలు పంపిస్తున్న నేపథ్యంలో ఏదైనా తనకు తాజాగా చేయాలని ప్రధాని మోదీని కలవనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హరిప్రసాద్, రేఖా దంపతులు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది వీరికి. అయోధ్యలో వీరు G20 లోగోను చేసినందుకు గాను ప్రధాని 95వ మన్ కీ బాత్లో వీరిని హరిప్రసాద్ను అభినందించారు. ఇతను రామ మందిరానికి సంబంధించిన రామాలయానికి కానుకలను బంగారు పట్టు చీరను తయారు చేసి ఈ బంగారు పట్టు చీర పైన మొత్తము రాముడికి సంబంధించిన ఘట్టాలను ముద్రించారు. ఇతను సిరిసిల్ల ఖ్యాతిని దేశమంతటికి చాటాడు హరిప్రసాద్. ఇతను చదువుకుంది 10వ తరగతి మాత్రమే. తండ్రికి తోడుగా మరమగ్గాల పనిని ఎంచుకుని చిన్ననాటి నుంచి ఏదో ఒకటి సృజనాత్మకంగా తయారు చేసే ఆయన మగ్గాలపైన ప్రయోగాలను ప్రారంభించారు. అగ్గిపెట్టెలో ఉంగరము, దబ్బనంలో చిన్న సూది దూరే అతి సూక్ష్మమైన చీరలను కూడా నేచి రికార్డు కొట్టాడు. శ్రీరాముడి జీవితంలో 10 ముఖ్యమైన ఘట్టాలతో భార్య రేఖతో కలిసి 20 రోజుల పాటు శ్రమించి 6.5 మీటర్ల పొడవు, 48 అడుగుల వెడల్పుతో 900 గ్రాముల బరువున్న బంగారు పట్టు చీరను రూపొందించి 875 శ్రీరామనామాలున్నాయి. శ్రీరాముడి జీవితంలో 10 ఘట్టాలను జననము, విలువిద్య నేర్చుకోవడానికి సీతారాముల కళ్యాణం, సీతారాములు లక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్ళడం, సీతమ్మ రాముడికి జింకను చూపిస్తూ కావాలని అడగటం, సీతను రావణుడు లంకకు తీసుకెళ్లడం, రాముడు హనుమంతుని కలుసుకోవడం, రాముడు వానర సైన్యం రామసేతు వంతెనను నిర్మించడం, రావణుడితో రాముడు యుద్ధం, పట్టాభిషేకం చిత్రాలను ఆ చీరపైన రూపొందించారు. ఇందుకు ₹150,000 ఖర్చయినట్లు హరిప్రసాద్ తెలిపారు. సౌదీ అరేబియాలో పలు సంస్థలతోని
ఒప్పందాలు అనేవి చేసుకున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుబడులకు తెలంగాణ అనూహ్యమైన గమ్యస్థానం అంటూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలంటూ బహుళజాతి సంస్థలను కోరారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి. జేఈ మెయిన్స్ పేపర్ 2 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జనవరి 24, 27, 29, 30, 31 అదేవిధంగా ఫిబ్రవరి 1వ తేదీలో జేఈ మెయిన్ తొలివిట పరీక్షలు అనేవి జరగనున్నాయి. మొత్తం ఈ పరీక్షలకు 12,30,000 మంది దరఖాస్తు చేయగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి 2,50,000 మంది విద్యార్థులు ఉన్నారు. పేపర్ 1కు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇంకా విడుదల కాలేదు, త్వరలో అవుతాయి. సీఎం సలహాదారుడిగా తెలంగాణ రాష్ట్రంలో వేం నరేందర్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డికి పేరు పొందారు. ఇతను 2004 అసెంబ్లీలో మహబూబాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో హన్మకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో టికెట్ కేటాయింపు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డికి అండగా ఉన్నారు. ఇక మల్లు రవి ఎంబీబీఎస్ డిఎల్ఓ చదివారు. 1991, 96లో 1998, 99లో 2 సార్లు నాగర్ కర్నూలు ఎంపీగా 2008-9లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేబినెట్ హోదాలో ఢిల్లీలో పనిచేశారు. ఇప్పుడు అదే పదవిలో మళ్ళీ నియమితులు కావడం విశేషం. గతంలో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా పనిచేశాడు. వచ్చే ఏడాది నాగర్ కర్నూలు లోక్సభ స్థానాన్ని నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం ప్రయత్నించారు. ఇక షబ్బీర్ అలీ 1970లో ఎన్ఎస్యుఐ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1989, 2004లో కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2013 మార్చి 14న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 6 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హర్కర వేణుగోపాల్ పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన హర్కర వేణుగోపాల్ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, ఏఐసీసీ సభ్యుడిగా, రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం చైర్మన్గా ఉన్నారు. పార్టీ సభ్యత్వాల నమోదు, రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో నాయకత్వ అభివృద్ధి మిషన్ కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్నారు. వేణుగోపాల్ను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసే వేణుగోపాల్ ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా వీళ్ళు నలుగురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను వీక్షించేందుకు రాష్ట్రంలోని గిరిజన గురుకులాలకు చెందిన 30 మంది విద్యార్థులకు ఆహ్వానం అందింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది బాలికలు, 15 మంది బాలులను కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ నెల 24వ తేదీన ప్రధానమంత్రి కార్యాలయాన్ని సందర్శించి ప్రధాని మోదీని కలుస్తారని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. 25వ తేదీన చారిత్రక ప్రదేశాలను సందర్శించి 26న రిపబ్లిక్ డే పరేడ్ను వీరు తిలకిస్తారంటూ తెలిపారు. హర్యానాలోని అద్భుత ఆసుపత్రి అమృత ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. చేతులు కోల్పోయిన 2 వ్యక్తులను శస్త్రచికిత్స ద్వారా వేరే వారికి చేతులను అమర్చి ఉత్తర భారతదేశంలో ఆ ప్రక్రియ పూర్తి చేసిన తొలి ఆసుపత్రిగా నిలిచింది. ఢిల్లీకి చెందిన గౌతమ్ తాయల్ 64 ఏళ్ల వయసులో 10 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగింది. 2 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు పై భాగాన్ని కోల్పోయారు. తలకు గాయమై బ్రెయిన్ డెడ్ అయిన 40 ఏళ్ల వ్యక్తి నుంచి సేకరించిన చేతిని వైద్యులు 17 గంటల పాటు శ్రమించి గౌతమ్కు అమర్చారు. ఈ సందర్భంగా 3 ఏళ్ల క్రితం రైలు ప్రమాదంలో 2 చేతులను పోగొట్టిన దేవాంశ్ గుప్తా 19 సంవత్సరాలకు వైద్యుల బృందం చేతులు అమర్చింది. ఇందుకోసం బ్రెయిన్ డెడ్తో మరణించిన 33 ఏళ్ల వ్యక్తికి చెందిన చేతులను సేకరించి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు అమృత ఆసుపత్రి వైద్యులు. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులు మళ్లీ లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో వారు ఆదివారం గుజరాత్లోని గోధ్రా సబ్ జైల్లో లొంగిపోయారు. 2002 నాటి గోధ్రా అల్లర్లకు సంబంధించిన కేసులో 11 మందికి 2008లో యావజ్జీవ శిక్ష పడింది. వారి శిక్ష కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించడంతో 2022లో విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని ఈ నెల 8న సుప్రీంకోర్టు కొట్టివేసి
దోషులంతా 2 వారాలు లొంగిపోవాలని గడువు విధించడంతో అందరూ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించి వారిని తిరిగే దోషులుగా లొంగిపోవాలని ఇవ్వడంతో ఆదేశాలు లొంగిపోయారు వీరు. వెడ్ ఇన్ ఇండియా అనే మోదీ నినాదంతో ఈ వివాహాలను ఘనంగా జరిపేందుకు విదేశాలకు వెళ్ళే వారంతా భారత్లోనే చేసేలా ప్రోత్సహించాల్సి ఉందని వెడ్ ఇన్ ఇండియా నినాదాన్ని ఇచ్చారు. గుజరాత్లోని అమ్రేలీ నగరంలో నిర్మించే ఖోదల్ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన సందర్భంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి, వివాహ వేడుకలు విదేశాల్లో చేసుకోవడం సబబేనా, ఈ రూపంలో ఎంత సంపద బయటికి తరలిపోతుందంటూ, విదేశాలకు వెళ్ళి పెళ్లిళ్ళు జరిపే వ్యాధి మీ సామాజిక వర్గాల్లో కాకుండా చూడండి, మేడ్ ఇన్ ఇండియా లాగా వెడ్ ఇన్ ఇండియా, మ్యారీ ఇన్ ఇండియా అని పిలుపునిస్తున్నామంటూ విదేశీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, దీంతోపాటు 30 కొత్త ఆసుపత్రులను నెలకొల్పి 1,50,000 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను కూడా ప్రారంభించారు. అయోధ్యలోని రామ జన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ వేళ 10 లక్షల దీపాలను వెలిగించాలని నిర్ణయించారు. విదేశాల్లో అయోధ్య రాముడి వైభవాన్ని ప్రదర్శించేలా చర్యలు చేపట్టారు. ఇక అయోధ్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జస్టిస్ ఎన్వీ రమణ, రజనీకాంత్ తదితరులు హాజరవనున్నారు. ఇక ప్రతిక్షణం రామమయం అంటూ జీవిత పాఠాలు నేర్పించే బడి శ్రీరాముడి అంటూ ప్రత్యేక వ్యాసంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆధ్యాత్మిక నగరంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకల కోసం యూపీ పోలీసులు ముమ్మర ఏర్పాట్లు జరిపారు. దీంట్లో పుష్పాలంకరణలో అయోధ్యలోని భవ్య రామ మందిరము, అయోధ్యలో పూలతో అలంకరించిన స్వాగత ద్వారం, ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్ రంగోలీ ద్వారా విద్యార్థులు రూపొందించిన రాముడి రూపం, ఇవన్నీ కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ స్టేట్ లెవెల్ టీచర్ అసోసియేషన్, స్టేట్ లాంగ్వేజ్ టీచర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కర్రెం గౌరీశంకర్ ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైన జాతరగా చెప్పుకునేది కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన ఈ జాతరను ప్రసిద్ధ ఎగ్జామ్లలో కూడా అడిగే అవకాశం ఉంది. ఈ కొమరవెల్లి మల్లన్న జాతర జరిగేది ప్రాంతము సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని కేంద్రంలో కొండ సొరికెల కొలువైన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జాతర ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలయ్యే ఈ జాతర 3 నెలల పాటు జరుగుతుంది. పట్నం వారంగా పిలిచే మొదటి ఆదివారం సందర్భంగా హైదరాబాద్ నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై ఉన్న మల్లన్న తోబుట్టువు రేణుక ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పించారు. ఒక్కరోజే 75,000 మంది భక్తులు ఆలయానికి వచ్చారని కార్యనిర్వాహక అధికారి బాలాజీ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో తొలి మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధికి గత ప్రభుత్వం వరుసగా 2 బడ్జెట్లలో 100 కోట్లు నిధులిస్తామని ప్రకటించినా వాటిని విడుదల చేయలేదు. అయితే గతంలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, కానీ ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడంతో 5,000 మంది విద్యార్థినులు పాతబడిన వసతి గృహాల్లోనే కాలం వెలబుచ్చుతున్నారు. ఈ భోజనశాలలు అపరిశుభ్రంగా ఉండటం, శౌచాలయాల్లో అంతంత మాత్రంగానే సౌకర్యాలు ఉండటం, బడ్జెట్ కేటాయింపుల్లో కొత్త ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకురావడంతో ఈసారైనా నిధులు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రసిద్ధ నాగోబ జాతరకు సంబంధించిన అంశాలను మనం చూడవచ్చు. ఇక్కడ నాగోబ మహా పూజల సందర్భంగా స్వామివారి అభిషేకానికి అవసరమయ్యే గంగాజలం కోసం మెస్రం వంశస్థులు కాలినడకన బయలుదేరారు. ఈ నాగోబ జాతర అనేది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేండ్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో మురాడి ఆలయం వద్ద ప్రత్యేకంగా మెస్రం పటేల్ వెంకట్రావు అధ్యక్షతన సమావేశమయ్యి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మెస్రం వంశస్థులతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా హాజరవుతారు. నాగోబా పూజలకు అవసరమయ్యే గంగాజలం కోసం కలశాన్ని గర్భగుడి నుంచి బయటకు తీసి ప్రత్యేక పూజలు చేస్తారు. 158 మంది వంశస్థులు పాదయాత్రగా వెళ్ళి పటేలు, మెస్రం, చిన్ను పూజారుల కోసం కోసు, కోసేరావు, హనుమంతరావు, ప్రధాన్, దేవరావు, కోత్వాల్, తిరుపతి మెస్రం వంశస్థులు పాల్గొంటారు.
కేస్లాపూర్ నుంచి జన్నారం వరకు కలమడుగు వరకు వెళ్ళి రావడానికి 260 కిలోమీటర్లు వీరు కాలినడకన వెళ్ళి గంగా జలాన్ని తెస్తారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో స్క్రీనింగ్ బస్సును ప్రారంభించారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షకు ప్రత్యేక మొబైల్ బస్సును ప్రారంభించి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా ఈ స్క్రీనింగ్ బస్సును ఓపెన్ చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్తో కలిసి ఓపెనింగ్ చేశారు. దీనికి 1.6 కోట్లతో బస్సును ఏర్పాటు చేశారు. అయోధ్యలో వీధుల్లో జానపదాలు, భారత్ వర్ష్ పునరుద్ధరణకు ఇది ప్రారంభం కానుంది అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. భక్తులకు దర్శనం అయ్యే విధంగా 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయంలో దర్శనానికి ఎలా వెళ్లాలంటూ భక్తులు తొలుత బాహ్య గోడలకు దాటాలంటూ ఆలయంలో 5 నిర్మాణాలతో పవిత్ర గర్భగుడి అనేది ఉంటుంది. దీపాలను వెలిగించడంలో గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. 33,258 దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు కొట్టారు. శ్రీరాముడు మన సంస్కృతిలో భాగంగా అంటూ అరుణ్ గోవిల్ టీవీ రామాయణంలోని రాముడి పాత్రను నటించిన ఇతను 500 సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఇతనికి రాముడి పాత్రతో గుర్తింపు వచ్చిందని తెలియజేశాడు. ప్రాణప్రతిష్ఠ వేడుకకు రావడం తన అదృష్టం అంటూ కంగనా రనౌత్ ప్రముఖ సినీ నటి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు వెచ్చించి కొత్త ల్యాప్టాప్ను బుక్ చేసినా కానీ పార్సిల్ చూసి కస్టమర్లు కంగుతున్నారు. రిపబ్లిక్ డే సేల్లో సమయంలో ఆఫర్లు ఉన్నాయంటూ మధ్యప్రదేశ్కు చెందిన సౌరవ్ ముఖర్జీ అనే వ్యక్తి 1,13,000 వెచ్చించి ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో 13వ తేదీన ల్యాప్టాప్ బుక్ చేస్తే 14న పార్సిల్ వచ్చింది. డెలివరీ బాయ్ పార్సిల్ని తెరిచి చూపించగా అందులో ఉన్న ల్యాప్టాప్ను చూసి షాక్ అయ్యారు. స్క్రీన్, కీబోర్డులపైన దుమ్ము ఉండడాన్ని చూసి అతడు యూజర్, ఇటు డెలివరీ బాయ్ ఇద్దరు ఆశ్చర్యపోయారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న పండుగ వాతావరణాన్ని భారత అంతరాత్మకు ప్రతిబింబమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. మోదీ పాటించిన 11 రోజుల కఠోర అనుష్ఠాన దీక్షను ఆమె ప్రస్తావించారు. ఈ సందర్భంగా అద్భుత రామాలయం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతారని రాష్ట్రపతి పేర్కొన్నారు. మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అత్యుత్తమ విలువలకు శ్రీరాముడు తర్కాణం, చెడుపై నిరంతరం పోరాడే మంచికి ఆయన నిలువెత్తు నిదర్శనం అంటూ ఆయన జీవితం, సూత్రాలు మన చరిత్రలో అనేక అంకాలను ప్రభావితం చేస్తాయంటూ, జాతి నిర్మాతల్లో స్ఫూర్తిని నింపుతాయంటూ, మహాత్మా గాంధీకి రామనామమే శక్తి ప్రదాత అంటూ పేర్కొన్నారు. అయోధ్యలోని ఆధ్యాత్మిక పర్యాటకం మరింత పుంజుకొని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఒక నివేదికను తయారు చేసింది ఎస్బీఐ. అయోధ్య రామాలయం నిర్మాణం, ఇందుకు అనుగుణంగా తీసుకుంటున్న అదనపు చర్యల ద్వారా 2024-25లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అదనంగా 25,000 కోట్ల ఆదాయం లభించే వీలుందంటూ, 32 కోట్ల మంది సందర్శిస్తే 2022లో 2.21 కోట్లు అయోధ్య నుంచే వచ్చాయంటూ, ఈ సందర్భంగా 2027-28 కల్లా జీడీపీ వెయిటేజ్లో ఉత్తరప్రదేశ్కి 2వ స్థానంలో లభించే వీలుందంటూ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ద్వారా తెలిపింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపైన అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం జనవరి 19న ఒక కమిటీని వేసింది 2024లో. ఈ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. ఇందులో కేంద్ర హోంశాఖ, సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ, గిరిజన వ్యవహారాలు, న్యాయశాఖ, సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 19 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 సంవత్సరానికి అందిస్తారు. దీంట్లో కళలు, సంస్కృతి కేటగిరీల నుంచి పెండ్యాల లక్ష్మీప్రియ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈ పెండ్యాల లక్ష్మీప్రియ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆమె. ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రకాష్ ఎంపికయ్యారు. సాహసం, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, నవకల్పనలు, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవలు, క్రీడలు వంటి 7 విభాగాల్లో విశేష ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్న 5 నుంచి 18 ఏళ్ల చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాలను అందిస్తుంది. డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. ఈమెకు తొలి అంతర్జాతీయ టైటిల్ 2024 జనవరి 19న కార్పస్ క్రిస్టీ టెక్సాస్లో జరిగిన
మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజా లిల్లీ జాంగ్ అమెరికా పైన విజయం సాధించింది. 71వ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వరకు ఢిల్లీలో భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్స్లో ముంబైలో జరగనున్నాయి. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ CEO జూలియా మోర్లే అధికారికంగా వెల్లడించారు. భారత్ 28 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా నిలిచింది. టాటా గ్రూప్ 2024 నుంచి 2028 మధ్య కాలాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇందుకోసం 2,500 కోట్లు అంటే ఒక ఏడాదికి 500 కోట్లు చెల్లించి IPL చరిత్రలో అత్యధికంగా ధరతో రికార్డు సాధించింది. 2022-2023లో IPL స్పాన్సర్గా ఉన్న టాటా గ్రూప్ ఏడాదికి 350 కోట్లు చెల్లించింది. టాటా గ్రూప్ మహిళల లీగ్ కూడా టైటిల్ స్పాన్సర్షిప్ ఉంది. జపాన్కు చెందిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ అనే తేలికపాటి లూనార్ ల్యాండర్ 2024 జనవరి 19న చంద్రుడిపైన విజయవంతంగా దిగింది. దీంతో జాబిల్లిపైన వ్యోమనౌక సాఫీగా దించిన సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 5వ దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, భారత్ 4వ ప్లేస్లో ఉంది. ఈ జపాన్ ఈ ల్యాండర్ను దించడంతో 5వ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఖేలో ఇండియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ జుడోకా కడపల సౌమ్యరాణి రజత పతకాన్ని సాధించింది. చెన్నైలో ఆదివారం జరిగిన 40 కేజీల్లో విభాగంలో ఫైనల్లో సౌమ్యరాణి ఛత్తీస్గఢ్కు చెందిన సప్నా చేతిలో ఓడి 2వ స్థానంలో నిలిచింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా 10వ సీజన్లో తమిళ్ తలైవాస్ వరుసగా 2వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తమిళ్ తలైవాస్ 45-28 తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించింది. ఇక మరో మ్యాచ్లో పునేరి పల్టన్ 34-24తో గుజరాత్ జైంట్స్ పైన నెగ్గింది. ఈరోజు ప్రో కబడ్డీ లీగ్లో జైపూర్ వర్సెస్ బెంగాల్ రాత్రి 8 నుంచి, తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా రాత్రి 9 గంటల నుంచి మ్యాచ్లు అనేవి జరగనున్నాయి. భారత్ టెస్టు జట్టులో చోటు కోల్పోయినా కానీ దేశవాళీలో సత్తా చాటుతున్న చతేశ్వర్ పుజారా అరుదైన రికార్డును అందుకున్నాడు. సౌరాష్ట్ర తరపున విదర్భతో రంజీ ట్రోఫీ మ్యాచ్లో 2వ ఇన్నింగ్స్లో 66 పరుగులు చేసిన క్రమంలో అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20,000కు పైగా పరుగులు మైలురాయిని దాటాడు. 35 ఏళ్ల పుజారా ఇప్పటి వరకు 260 మ్యాచ్ల్లో 51.98 సగటుతో 20,013 పరుగులు చేశాడు. ఇందులో 61 సెంచరీలు, 78 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరపున సునీల్ గవాస్కర్ 25,834, సచిన్ టెండూల్కర్ 25,396, రాహుల్ ద్రావిడ్ 23,794 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20,000 పరుగులు మైలురాయిని అందుకున్న ఘనత పుజారాకు దక్కింది. టీమిండియాకు 103 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన పుజారా 43.61 సగటుతో 7,195 పరుగులు అనేవి సాధించి రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సంబంధించిన టాప్ సీడ్ నోవాక్ జోకోవిచ్ సెర్బియా ఆటగాడు. ఇతను ఆదివారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో నిర్దాక్షిణ్య ప్రదర్శన చేసి అతడు 6-0, 6-0, 6-3తో ఆండ్రియన్ మరిన్నోను ఫ్రాన్స్ను చిత్తుగా ఓడించాడు. ఇక సబలెంక మహిళా సింగిల్స్లో టీనేజ్ సంచలనం ఆంద్రీవా రష్యా కథ ముగిసింది. 2వ రౌండ్లో 6వ సీడ్ జాబెర్ షాకిచ్చిన ఆమె ప్రీ క్వార్టర్స్లో వెనుదిరిగింది. 9వ సీడ్ కెజిక్రోవా 4-6, 6-3, 6-2తో ఆంద్రీవా పైన విజయం సాధించింది. తొలి సెట్ను కోల్పోయాక క్రెజికోవా బలంగా పుంజుకుంది. ఇండియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్స్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి రన్నరప్గా నిలిచారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో 2వ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ 21-15, 11-21, 18-21తో 3వ సీడ్ కాంగ్ మిన్ హ్యూక్, సియో సుంగ్ కొరియా జంట చేతిలో ఓడారు. 65 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ 4లో సాత్విక్ చిరాగ్ జంటపైన ప్రత్యర్థి జోడీదే పైచేయింది. మహిళల సింగిల్స్లో తైజు ఇంగ్ 21-16, 21-12తో చెంగ్ యూ చైనా పైన, పురుషుల సింగిల్స్లో స్లై యూకి చైనా 23-21, 21-17తో లీచింగ్ హాంకాంగ్ పైన నెగ్గి టైటిల్ను సాధించారు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక
మరో డ్రాగా ఎదిగేది. ఛాలెంజర్స్ విభాగంలో 7 రౌండ్లో ఆంటాన్ కార్బోవ్ ఉక్రెయిన్తో గేమ్ను హారిక డ్రాగా ముగిచింది. ఇవి జనవరి 22, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.